బ్యాక్ టు న్యూస్. ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో ప్రియురాలి పరువు తీసి బజారును పడేసే ప్రయత్నం చేశాడు ప్రబుద్ధుడు. బెజవాడ సమీపంలోని గొల్లపూడికి చెందిన ఓ యువతికి సంబంధించిన ఫోటోలు, వీడియోల్ని పోర్న్ సైట్లోకి అప్లోడ్ చేశాడు యువకుడు. అంతేకాకుండా ఆమె ఫోన్ నెంబర్ను కూడా పెట్టాడు. దీంతో ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తుండటంతో ఆ యువతి తీవ్ర మానసిక వేదన అనుభవించింది. విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 3 గంటల వ్యవధిలోనే నిందితుడు మురారిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చేసుకోవడం ద్వారా మిగతా డబ్బులు కూడా దీంట్లో రాష్ట్రాలకు ఇచ్చేటువంటి వెసులుబాటును కల్పించడం జరిగింది. ఒకటేమో సెంట్రల్ అసిస్టెన్స్, రెండవదేమో అప్పు రూపంలో నాబార్డ్ నుంచి రాష్ట్రానికి కేంద్రము రాష్ట్రము గ్యారంటీగా ఈ డబ్బు ఇవ్వడం జరుగుతుంది. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అనేది సకాలంలో పూర్తయి రైతులకు నీళ్లు ఇవ్వాలన్నది దీని యొక్క ఉద్దేశం. ఈ 99 ప్రాజెక్టుల ద్వారా దేశంలో 74 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు సాధించాలనేటువంటిది ప్రభుత్వం యొక్క సంకల్పం. సో మన రాష్ట్రానికి 11 ప్రాజెక్టులు రావడం చాలా సంతోషం. సో దానికి సంబంధించి ఈరోజు మరి వెంటనే నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా కోరాం. సెప్టెంబర్ నెలాఖరికల్లా అన్ని రాష్ట్రాలకు కూడా ఈ 99 ప్రాజెక్టులలో నిధులు విడుదల చేసే విధంగా ఈరోజు సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. సరే, దీంతో పాటు మరి ముఖ్యంగా అది వివరాలు ఉండే ఏ ప్రాజెక్టులు ఎంతమో. దీంతో పాటు ఈరోజు అపెక్స్ కమిటీని ఉమాభారతి గారు ఇప్పటికే ఆహ్వానించడం జరిగింది. అపెక్స్ కమిటీలో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను కూడా ఎజెండాలో పెట్టాలని ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉమాభారతి గారికి లేఖ రాయడం జరిగింది. ముఖ్యంగా పట్టిసీమ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ చేయడం ద్వారా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా మరి తెలంగాణకు రావాల్సిన నీటి వాటా నిర్ణయించేటువంటి విషయంలో కానీ, పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇచ్చి ప్రారంభమైనటువంటి దృష్ట్యా పోలవరం ప్రాజెక్టులో భాగంగా మరి అవార్డు ప్రకారంగా తెలంగాణకు రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాను కూడా నిర్ణయించాల్సిన అవసరం గురించి, మరి అదేవిధంగా కృష్ణా నదిలో శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా చాలా ఎక్కువ నీరును తీసుకుపోయి తక్కువ నీరు తీసుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ తప్పుడు రికార్డులు చూపిస్తా ఉంది. మరి వెంటనే జాయింట్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయండి, టెలిమెట్రీని ఏర్పాటు చేస్తామని చెప్పి చాలా ఆలస్యం జరుగుతూ ఉంది. టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటు చేసినట్టయితే ఏ రాష్ట్రము ఏ ప్రాజెక్టుకు ఎన్ని నీళ్లు తీసుకునేది అనేది ఖచ్చితమైన వివరాలు వచ్చేది. అది ఆలస్యం జరుగుతూ ఉంది. మరి పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటున్న నీరు ఎక్కువగా ఉంది, లెక్కల్లో చూపిస్తున్న నీరు చాలా తక్కువగా ఉంది. సో దీనిని పూర్తి స్థాయిలో చెక్ చేయడానికి వెంటనే తెలంగాణ ఇంజనీర్లను ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లను తెలంగాణలో కూడా పెట్టి 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇంజనీర్లు 2 చోట్ల ఉండి ఒక జాయింట్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసే దిశగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును వెంటనే ఆదేశించాలని చెప్పి శ్రీమతి ఉమాభారతి గారిని ఈరోజు మేము శ్రీ ఉమాభారతి గారిని కోరడం జరిగింది. అయితే అదేవిధంగా మరి ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్కి సంబంధించి కూడా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ది మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈరోజు పెండింగ్లో ఉంది. దీనికి సంబంధించినటువంటి ఈ 5,940 కోట్లకు టెక్నికల్ క్లియరెన్స్, ఫైనాన్షియల్ క్లియరెన్స్, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ మరి సిడబ్ల్యూసి క్లియర్ అయిపోయి ఫైనల్ మీటింగ్ కోసం పెండింగ్లో ఉంది. ఆ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ను కూడా వెంటనే క్లియర్ చేయాల్సిందిగా కూడా ఈరోజు శ్రీ ఉమాభారతి గారిని 5,940 కోట్లు ఇది రివైజ్డ్ ఎస్టిమేట్ ను టీఏసీ క్లియర్ అయింది. ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఒకటి పెండింగ్ లో ఉంది, ఆ మీటింగ్ జరగలేదు. వెంటనే ఆ మీటింగ్ ని కండక్ట్ చేపించి ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ను కూడా అనుమతి ఇప్పించాల్సిందిగా వారిని కోరడం జరిగింది. అదేవిధంగా నిజాం సాగర్ ప్రాజెక్టు, నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టులో కూడా కాలువల ఆధునీకరణకు సంబంధించి మన ప్రతిపాదన ఒకటి పంపించాం. టెయిల్ అండ్ ఆయకట్టుకు నీళ్లు రావడం లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతిపాదన సిడబ్ల్యూసీలో పెండింగ్ లో ఉంది. దానికి టీఏసీ క్లియరెన్స్, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్ ను వెంటనే ఇప్పించాల్సిందిగా కూడా శ్రీ ఉమాభారతి గారిని ఈరోజు కోరడం జరిగింది.
అదేవిధంగా మరి మన రాష్ట్రానికి చెందినటువంటి మిషన్ కాకతీయ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని కూడా ఈరోజు RRR కింద నిధులు విడుదల చేయాలని చెప్పి ఈరోజు ఉమాభారతి గారిని కోరాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు 400 చెరువులకు సంబంధించి RRRలో పూర్తి స్థాయి ప్రతిపాదనల్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. ఆ ప్రతిపాదనలు కూడా వెంటనే క్లియర్ చేసి మిషన్ కాకతీయ కార్యక్రమానికి RRR కింద నిధులు విడుదల చేయాలని మేము కోరడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా గౌరవనీయులు ఉమాభారతి గారిని ఉదయం మీటింగ్ లో కలిసాం. మళ్ళీ సాయంత్రం ఇంటి దగ్గర వారిని కలిసి అన్ని విషయాలను కూడా డిస్కస్ చేశాం. అపెక్స్ కమిటీ మీటింగ్ లో కూడా తెలంగాణ అంశాలను కూడా ఎజెండాలో పెట్టే విధంగా ఉండాలని, జాయింట్ మానిటరింగ్ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని ఈ అన్ని విషయాలను కూడా ఈ రోజు వారితో చర్చించాం. తర్వాత వ్యవసాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు రాధామోహన్ సింగ్ గారిని కూడా ఇందాక సాయంత్రం 6 గంటలకు 15 నిమిషాలకు వారిని కలవడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ శాఖలో 3-4 అంశాలు వారితో చర్చించాం. రాష్ట్రంలో పెసర పంట ఇప్పటికే పంట బండి మార్కెట్కి వస్తూ ఉంది. వాటికి సరి అయిన గిట్టుబాటు ధర రాక రైతులు నష్టపోతా ఉన్నారు. 3,500, 3,600, 3,700కే పంట రైతులు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో దానికి సంబంధించి వెంటనే మద్దతు ధర ప్రకారంగా కొనుగోలుని వెంటనే ప్రారంభించాలి రాష్ట్రంలో అని చెప్పి కోరాం. అయితే దాంట్లో ఆ మద్దతు ధర ప్లస్ ఒక 425 రూపాయల ఇన్సెంటివ్ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ 425 రూపాయల ఇన్సెంటివ్ను అది అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మేమేం కోరినామంటే ఈరోజు మరి ఇప్పటికే తెలంగాణలో మార్కెట్లో పెసర్లు వచ్చేసినాయి. మీరు అక్టోబర్ 1వ తేదీ నుంచి అంటే మా రాష్ట్రానికి నష్టమవుతుంది. దాని ఇప్పటి నుంచే ఆ ఇన్సెంటివ్ 425 రూపాయలు కూడా ఇచ్చి కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా ఈ యొక్క పెసర్ల కొనుగోలు కేంద్రాల్ని వెంటనే ప్రారంభించాలని వారిని కోరాం. అందుకు వారు అంగీకరించి ఈ రోజే ఉత్తర్వులు కూడా మా ముందే పాస్ చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు కూడా చెప్పాం. గతంలో కందులు కొన్నారు. కందులు కొని ముఖ్యంగా ఎందుకంటే పప్పు దినుసుల ధరలు మార్కెట్లో బాగా పెరుగుతున్నాయి, రైతుల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నుంచి కందులకు మద్దతు ధర ఇచ్చి కొనడం జరిగింది. సో ఇప్పుడు పెసర్లను కూడా ఆ రకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు నాఫెడ్ ద్వారా మరి ఇతర సంస్థల ద్వారా కొనాలని చెప్పి కోరినాం. సో ఆ మద్దతు ధరను ఆ ఇన్సెంటివ్ను కూడా ఇప్పటి నుంచే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచే దాన్ని అమలు చేసే విధంగా మేము కోరితే దానికి కూడా వారు అంగీకరించారు. సో యాక్చువల్గా అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలనుకున్నారు, కానీ మరి ఇప్పటి నుంచే దాన్ని చేయాలి. తద్వారా మరి తెలంగాణ, కర్ణాటక ఏ రాష్ట్రాలు అయితే ముందు పంట వస్తుందో మరి ఆ రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉందన్నప్పుడు దానికి అంగీకరించి వెంటనే ఈ కొనుగోలు సంస్థల్ని వచ్చే 1-2 రోజుల్లోనే ప్రారంభించి రైతులకు మద్దతు ధర ఇస్తామని చెప్పడం జరిగింది. దీని ప్రకారంగా దాదాపు రైతులకు 5,225 రూపాయలు ఒక క్వింటాల్కు మద్దతు ధర వచ్చే అవకాశం ఉంది. ఇవాళ వస్తున్నది కేవలం 3,600, 3,800 మాత్రమే వస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు స్టార్ట్ చేస్తే they'll get around 5,225 ఇంక్లూడింగ్ ఇన్సెంటివ్. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారితో పెసర్లతో పాటు న్యామ్ ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు ప్రారంభించినటువంటి దేశంలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలను అనుసంధానం చేసే నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ మిషన్ ఏదైతే ఉందో దాంట్లో తెలంగాణ ప్రభుత్వం అందరికంటే ముందు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు 44 మార్కెట్ యార్డులలో దీన్ని అమలు చేస్తా ఉంది. అయితే న్యాము తెలంగాణ ప్రభుత్వం కొంచెం ముందు దశలో అమలు చేయడం వల్ల దాంట్లో ఉండే ఇబ్బందులు, సాధక బాధకాలని కూడా ఈరోజు మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం. సర్వర్ అప్పుడప్పుడు బాగా డౌన్ ఉంటుంది. సర్వర్ స్పీడ్ చాలా స్లోగా ఉండడం వల్ల అనుకున్నంత వేగంగా రైతుల్ని మరి డిస్పోజ్ చేయలేకపోతున్నాం. మరి ఇంకా రాబోయే రోజుల్లో పంట దిగుబడి పెరిగి రైతులు ఎక్కువగా మార్కెట్కి వచ్చినప్పుడు వచ్చే ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఆ సర్వర్ స్పీడ్ పెంచాల్సిందిగా మేము కోరాం. వ్యాపారస్తులకు సంబంధించి కూడా మొబైల్ యాప్ ఎవరైతే మార్కెట్ యార్డ్లో కొనేటువంటి ట్రేడర్స్ ఉంటారో వాళ్ళకి మొబైల్ యాప్ యాక్సెస్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఇవ్వలేదు, అది కూడా ఇవ్వాలని చెప్పాం. దాంట్లో కొన్ని ఇష్యూస్ అన్ని కూడా వస్తున్నాయి, కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటిని యుద్ధ ప్రాతిపదికన స్టార్ట్అవుట్ చేసి మరి ఈ న్యామ్లో తెలంగాణ ప్రభుత్వం 44 మార్కెట్లు స్టార్ట్ చేసింది. దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేయడంలో మరింత సహాయాన్ని చేయాలని చెప్పి కూడా ఈరోజు రాధామోహన్ సింగ్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు
మేము గోడౌన్ల గురించి కూడా వారితో మాట్లాడాం. గోడౌన్ల గురించి కూడా మాట్లాడినప్పుడు మరి తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత గోడౌన్లు తక్కువగా ఉంటే 1024 కోట్ల రూపాయలతోని 17 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లను నాబార్డ్ నుంచి రుణం తీసుకొని తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేస్తా ఉంది. మరి ఈ గోడౌన్లకు గతంలో సబ్సిడీ ఇచ్చేవారు. మరి ప్రధానమంత్రి బండారు యోజన పథకం కింద సబ్సిడీ ఇచ్చేవారు. సో దీనికి తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఈ సబ్సిడీని అందజేయాలని చెప్పి మేము వారిని కోరాం. వారు మేము కోరిన ప్రతి విషయంలో కూడా వెంటనే స్పందించారు. న్యామ్కు సంబంధించి కన్సర్న్ జాయింట్ సెక్రటరీ వసుదా మిశ్రా గారితో వెంటనే ఫోన్లో మాట్లాడి నాతో కూడా మాట్లాడించి దాన్ని అడ్రస్ చేయమని చెప్పారు. గోడౌన్లకు సంబంధించి కూడా సంబంధిత సెక్రటరీ గారికి వారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో పెసర్లకు సంబంధించి కూడా అప్పటికప్పుడే ఇమీడియట్ గా కొనండి, వీళ్ళకు కూడా ఇవ్వండి అని చెప్పి దానికి సంబంధించిన ఉత్తర్వులను కూడా వెంటనే వారు ఇవ్వడం జరిగింది. సో ఈ 3 విషయాలు వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ గారితో మేము చర్చించడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారిని కూడా మేము కలిసి ఈరోజు వారి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని కోల్డ్ స్టోరేజ్లకు ప్రతిపాదనలు పంపడం జరిగింది. దీంట్లో 90% సబ్సిడీ, 10% స్టేట్ కాంట్రిబ్యూషన్ కింద మార్కెటింగ్ శాఖ ద్వారా ఒక 5 గోడౌన్లను తెలంగాణలో కోల్డ్ స్టోరేజెస్ 5 కోల్డ్ స్టోరేజెస్ ను తెలంగాణలో నిర్మించడానికి ప్రతిపాదనలు పంపాం. అవి మరి ఎపడా దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ఈ ఎపడాతో మాట్లాడి వెంటనే మాకు ఈ 65 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సిందిగా గౌరవ కేంద్ర మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారిని కూడా కలిసి కోరాం. అయితే వారు ఎపడా ఎండి ఫారిన్ లో ఉన్నారు, వారు అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నారు. వచ్చిన తర్వాత త్వరలోనే ఒక సమావేశాన్ని పెట్టి దీన్ని పరిష్కరిస్తామని చెప్పి గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. 65 కోట్ల 41 లక్ష 65 crores 41 lakhs. అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారిని కూడా ఈరోజు మేము కలిసి ముఖ్యంగా హైదరాబాద్ పటాన్ చెరువు బాంబే నేషనల్ హైవే మీద గతంలో మరి నిర్వహించినటువంటి సంస్థ మధ్యలోనే వదిలిపెట్టిపోయింది. ఇప్పుడు ఆ రోడ్డు అంతా కూడా డ్యామేజ్ అయింది, 4 lane రోడ్డు. సో ఆ రోడ్డు మరి ఎవరైతే బీఓటీలో చేసినటువంటి కాంట్రాక్టర్ ఉన్నారో వారు నిర్వహించడం లేదు. 4-5 ఏళ్లు టోల్ వసూలు చేసుకున్నారు, మధ్యలో వదిలేసిపోయింది. ఇప్పుడు ఆ రోడ్ ఏమో చాలా డ్యామేజ్ అయి ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి లేదు, అది నేషనల్ హైవే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. అటు నేషనల్ హైవే మీద వెళ్లే ప్రజలు కానీ పటాన్ చెరువు, సంగారెడ్డి, జహీరాబాద్ వెళ్లే మెదక్ జిల్లా ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. సో ఆ రోడ్ను మరి కేంద్ర ప్రభుత్వం పక్షాన్నే వెంటనే మీరు ఆ ఏజెన్సీ మీద ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి, ఏజెన్సీ మీద కఠినమైన చర్యలు తీసుకొని ప్రభుత్వం పక్షాన మీరు దాన్ని రికవరీ చేయండి. కానీ ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్నారు కనుక మరి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు ఏజెన్సీ కానీ ఎవరు చేయకపోవడం వల్ల ఆ రోడ్డు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. సో అందువల్ల వారికి నేను చెప్పినాం, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నుంచి 48 కోట్ల 22 లక్షల రూపాయలకు మేము డిపిఆర్ కూడా పంపినాం. మీరు నిధులు విడుదల చేసి మాకు కొంచెం ఆ రోడ్డు వెంటనే మరమ్మతు చేయాలని కోరితే వారు పాజిటివ్ గా స్పందించి వెంటనే మేము మీ తెలంగాణ ప్రభుత్వానికి విడుదల చేస్తాం, మీ శాఖ ద్వారానే టెండర్లు పిలిచి దాని పనులు ప్రారంభించండి అని చెప్పారు. సో ఈ 48 కోట్ల 22 లక్షల రూపాయలతోని ఏదైతే హైదరాబాద్ పటాన్ చెరువు సంగారెడ్డి రోడ్ అయితే ఉందో గత కొంతకాలంగా మరమ్మతు నోచుకోక ఇబ్బందిగా ఉందో దానికి నిధులు విడుదల చేస్తామని చెప్పి గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారు ఈరోజు అంగీకరించడం జరిగింది. అదేవిధంగా వారు డిపిఆర్లకు సంబంధించి రాష్ట్రానికి ఇప్పటికే శాంక్షన్ అయినటువంటి రోడ్లకు డిపిఆర్లు కూడా ఇప్పటికే రాష్ట్రం నుంచి ఒక 5 డిపిఆర్లు ఇప్పటికే వచ్చున్నాయి. మరో 5 డిపిఆర్లు ఈ రోజు రేపట్లో వస్తున్నాయి. వాటిని వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే విధంగా చేయాలని చెప్పి వారిని కోరిన వెంటనే దాన్ని మేము మా డిపిఆర్లు ఏవేవైతే వచ్చినాయో వెంటనే వాటిని టెండర్లు పిలిచి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పి కూడా వారు ఈ రోజు హామీ ఇచ్చారు. అదేవిధంగా వారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి మేడిగడ్డ దగ్గర ఏదైతే మనం బ్యారేజ్ కట్టబోతున్నామో గోదావరి నది మీద కట్టే బ్యారేజీల్లో స్టాప్ లాక్ గేట్స్ పెట్టండి. భవిష్యత్తులో మనం గోదావరి నది మీద విదర్భ, తెలంగాణ సముద్రం వరకు కూడా మన కింద భద్రాచలం వరకు కూడా మనం వాటర్ వేస్ ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత గురించి కూడా వారు ఈరోజు మాతో మాట్లాడడం జరిగింది. మేము కూడా ఆలోచిస్తున్నాము. అది మొత్తం కూడా గోదావరి నది మీద మరి వాటర్ వేస్ ను రాబోయే రోజుల్లో ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు మీరు కడుతున్నటువంటి బ్యారేజీల్లో మాత్రం షిప్ లాక్ గేట్స్ పెట్టి
ఆ వాటర్ వేస్ కు అనుకూలంగా మీరు కట్టే బ్యారేజీల్లో తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి వారు ఈ రోజు మాకు సూచించడం జరిగింది. తర్వాత అధికారులతో కూడా మాట్లాడాం. ఉమాభారతి గారిని కలిసినప్పుడు వారు అధికారులకు మరి స్టేట్ మినిస్టర్ ఎవరైతే వాటర్ రిసోర్స్ స్టేట్ మినిస్టర్ ఉన్నారో వారికి కూడా చెప్పడం జరిగింది. వెంటనే ఒక మీటింగ్ పెట్టి వీళ్ళ ఇష్యూస్ అన్ని కూడా అడ్రస్ చేయమన్నారు. మళ్ళీ మేము ఇప్పుడే మినిస్ట్రీకి కూడా వెళ్లి కన్సర్న్ అధికారులందరితో కూడా పూర్తి స్థాయిలో చర్చించి రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాటన్నిటిని కూడా మరి రాజ్య మంత్రి అయినటువంటి బాలియాన్ గారితోని వారి ఆధ్వర్యంలో ఉన్నతాధికారులందరినీ కూడా పిలిచి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని రాష్ట్రానికి సంబంధించి ఏవేవైతే పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా సమీక్ష కూడా చేసుకొని రావడం జరిగింది. మొత్తం 11 ప్రాజెక్టులలో దేవాదుల ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ లో ఉంది. అయితే మేము ఏం రిక్వెస్ట్ చేసినామంటే అన్ని ప్రాజెక్టులను కూడా మేము ఒకేసారి చేపడతామని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. సో అన్ని 11 ప్రాజెక్టులకు కూడా నిధులు విడుదల చేయడానికి అంగీకరించడం జరిగింది. ఇందులో 2,000 కోట్ల రూపాయలు సెంట్రల్ అసిస్టెన్స్ కింద, 5,000 కోట్ల రూపాయలు నాబార్డ్ నుంచి రుణం కింద తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు ఇచ్చాం. ఇందులో ఫేజ్ 1 కింద, ఫేజ్ 2 కింద ఈ సంవత్సరం ఎంత ఖర్చు పెట్టగలుగుతామో చూసుకొని ఈ 7,000 కోట్లలో మొదటి సంవత్సరానికి కొంత డబ్బు, మిగతా డబ్బును రెండవ సంవత్సరం. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ ఆఫ్ ద రికార్డ్ ప్రసారం. స్టే ట్యూన్డ్.